సార్. ఐ విల్ కాల్ యూ బ్యాక్. అందమా నీ పేరేమిటి అందమా, అందమా నీ పేరేమిటి అందమా. కాస్త నెమ్మదిగా చూడవరా, లేదంటే పెయింట్ పోతుంది. గట్టిగా రుద్దద్దురా, అతి అనర్థం అంటారు. వచ్చేసారా ఏంటి, నీకేదైనా సమస్య? నాకు తెలుసు. చూడు, ఇది పాతకాలం నాటి బండి. ఓహో, అందుకని చూడు, మార్వాడి వాడు తిట్టే తిట్లు వినే ఓపిక నాకు ఏమాత్రం లేదు. అర్థమైందా? అబ్బా, ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి అన్న. బండిని జాగ్రత్తగా చూసుకో. బాగా రుద్ది రుద్ది బండి అరిగిపోయేలా ఉంది. ఇదేమి నీ పని కాదు. అయితే మరి నన్ను ఏం చేయమంటారు? 1, ఎక్కువ వేగం పనికి రాదు. 2, బండి గుంతల్లో వెళ్ళకూడదు. కారు పెట్టుకున్నాడు, పెద్ద కారు. 3, రే, మనిషి టెన్షన్ గా ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయకూడదురా. చెప్పింది అర్థమైందిగా? జాగ్రత్తగా ఉండు. చాలండి సార్. ఇలా చూడు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేంట్రా? బండి జాగ్రత్త. ఓకే. ఏంట్రా అంత వేగంగా వేశావు? సారీ. చాలా అండి. అది అలాగా, ఇక నుంచి ఇలాగే జాగ్రత్తగా ఉండు. కార్ నడిపేటప్పుడు గేర్ మార్చొచ్చుగా? అది తప్పకుండా మార్చొచ్చు. అడ్డంగా బుక్ అయిపోయాను. నేను వెళ్ళరానా? ఆగో. 1, 2, 3, 4, వెళ్ళు. వెళ్ళనా? వెళ్ళిపో. 1 నిమిషం ఆగు. ఇంకా ఏం బ్యాలెన్స్ ఉంది? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీకేంట్రా ఏవైనా అంటావు? డబ్బు ఖర్చు పెట్టేది నేను కదా. మాట్లాడుతున్నాడు. మీ మాటలు అయిపోయా? బయలుదేరమంటారా? పోరా.
మేడం గారు రండి, ఈ కార్ ఎక్కండి, మిమ్మల్ని ఊరంతా తిప్పుతాను. చెంప పగిలిపోద్ది, జాగ్రత్త. పోరా ఎదవా. శుక్రియా. వీళ్ళు బస్సు కూడా ఎక్కెళ్ళలేరు, కార్ ఎక్కడెక్కుతారు? మేడం, ట్యాక్సీ. మేడం, ట్యాక్సీ, చీప్ రేట్, ఫేర్ రేట్, ఫేర్ డ్రైవ్. చెవులు వినపడవనుకుంటాను. ఏంటి ఆగిపోయింది? వామ్మో, టర్నింగ్ ఇచ్చుకుందే. అయిపోయిన కొంప తీసి కొడుతుందేమో. ఏం కావాలరా నీకు? ఓ, మీరు తెలుగా? మంచిదైంది. మీరు తెలుగువారని ముందే చెప్పుండొచ్చుగా. భాషాభిమానం కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలి? అంతేరి, శాంటా క్రూజ్ ఇలాంటి 3 చోట్లకి వెళ్ళాలి. వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. వెయిటింగ్ ఛార్జా? ఎంత? ఒక ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? ముందు మీ పేరు చెప్పండి. నందిత. వయసు? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మేడం, మీరు ఇవన్నీ చెప్పే తీరాలి. చట్ట ప్రకారం ఇలా చేయడం మా కర్తవ్యం. ఫోటో కూడా తీయాలి మేడం. ఏయ్, అసలు ఏం చేస్తున్నారు మీరు? నాకేమైనా పెళ్లి చూపులు చూస్తున్నారు?